నమస్తే. మీరు చూస్తుంది సిగ్మా స్పిరిచువల్ సేవ. ఈరోజు మనం కుంభ సంక్రాంతి గురించి తెలుసుకుందాం. అసలు కుంభ సంక్రాంతి అంటే ఏంటి? దీని యొక్క విశిష్టత ఏంది? దీని గురించి తెలుసుకుందాం. దీని యొక్క ఆధ్యాత్మిక, జ్యోతిష్య, శాస్త్రీయ ప్రాముఖ్యత ఏమిటి? ఈరోజు మనం ఏమి చేయాలి? ఏమేమి చేయకూడదు? అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. మీకు పూర్తి అవగాహన వస్తుంది. అసలు కుంభ సంక్రాంతి అంటే ఏమిటి? సంక్రాంతి అనే పదము సంస్కృతంలోని సంక్రమణము అనే పదం నుండి వచ్చింది. అంటే ఒక స్థానం నుండి మరో స్థానానికి మారడం. జనరల్గా సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుండి మరొక రాశికి ప్రవేశిస్తుంటాడు. మకర రాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశించే సమయాన్ని కుంభ సంక్రాంతి అంటారు. జనరల్గా ఇది ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 12, 14 మధ్య వస్తూ ఉంటుంది. ఇది 2026 సంవత్సరము. ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 13వ తారీఖున రావడం జరిగింది. జ్యోతిష శాస్త్రం ప్రకారము అసలు సూర్యుడు అంటే ఏమిటి? ఆత్మ, నాయకత్వము, శక్తి. కుంభరాశి యొక్క అధిపతి ఎవరు అంటే శని. అంటే ఈ కాలము కర్మ ఫలితాల కాలంగా భావిస్తూ ఉంటారు. హిందూ సంప్రదాయంలో సూర్యుడు ప్రత్యక్ష దేవుడు. మనం ప్రతిరోజు మిగతా దేవుని చూస్తామో లేదో తెలియదు, కానీ మనందరికీ కనబడే దేవుడు, మనందరికీ శక్తినిచ్చే దేవుడు సూర్యుడు. ప్రతిరోజు మనకు కాంతి, శక్తి ఇచ్చేది ఈ సూర్యుడే. కాబట్టి ఈ రోజున అందరూ కూడా సూర్యనారాయణకి ప్రత్యేక పూజలు చేయాలి, ఆర్ఘ్యం సమర్పించాలి, సూర్య గాయత్రి మంత్రం జపించాలి, పితృతర్పణము చేయాలి, దానాది కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది. ఈరోజు సూర్య గాయత్రి మంత్రం జపించాలని చెప్పాను. మరి సూర్య గాయత్రి మంత్రం మీకు తెలుసా? వినండి. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఈ మంత్రం జపిస్తే మన మనసుకి ప్రశాంతత, ఆత్మబలం అనేది పెరుగుతూ ఉంటాయి. మరి ఈరోజు అసలు చేయాల్సిన పనులు ఏంటి అంటే, ఉదయమే అంటే సూర్యోదయానికి ముందే మనం లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. ఎరుపు లేదా కాషాయ రంగు వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది. సూర్యునికి మీరు నీరు సమర్పించాలి. అదేవిధంగా ఆహార ధాన్యం చేయాలి, వస్త్రదానం చేయాలి, పెద్దలకి నమస్కారం చేయాలి. అదేవిధంగా మనసులోకి ఎలాంటి చెడు ఆలోచనలు కానీ, పంచ వికారాలు కానీ రాకుండా చూసుకోవాలి. మనం శాస్త్రీయ కోణంలో మనం పరిశీలించినట్లయితే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ గమనంలో సూర్యుడి దిశ మార్పులు ఋతువులపైన ప్రభావం చూపుతూ ఉంటాయి. కుంభ సంక్రాంతి సమయానికి అంటే ఈ రోజుకి వాతావరణంలో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. మన శరీరంలో కూడా శక్తి మార్పులు జరుగుతూ ఉంటాయి. మానసిక స్థితి మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. సో అందుకోసమే మనం ఉదయము ఆర్ఘ్యం సమర్పించడం అనేది ఆరోగ్యపరంగా కూడా మంచిదే. ప్రతిరోజు ఉదయమే సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించడం వలన సూర్యుడి నుండి మనకు సూర్యకిరణాలు, ఉదయంలో వచ్చే సూర్యకిరణాలు మనకు విటమిన్ డి కూడా వస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ ఆర్ఘ్యం సమర్పించే పని చేయండి. కొన్ని ఆలయాల్లో ఈ రోజున ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తుంటారు. కుంభాభిషేకం అనే పదం కూడా మీరు వినే ఉంటారు. ఆ పదం కూడా దీని నుండి రావడం జరిగింది. కుంభము అంటే పాత్ర, శుద్ధి. ఇది పవిత్రకి సంకేతం. కుంభ సంక్రాంతి మనకు ఇలాంటి కుంభ సంక్రాంతి ద్వారా మనకు వచ్చే సందేశం ఏంటి అంటే, మన అహంకారాన్ని తగ్గించుకోవాలి, కర్మను సరిచేసుకోవాలి, సమాజ సేవ చేయాలి. సూర్యుడు ఎలాంటి వెలుగులో ఇస్తున్నాడో మనం కూడా సూర్యుడిలాగా మనం ఉండాలి. మన జీవితంలో కూడా ఒక సంక్రాంతి రావాలి అంటే దురలవాట్లకి దూరంగా ఉండి మంచి మార్గంలో మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మన సిగ్మా స్పిరిచువల్ సేవ ఛానల్ని మొదటిసారి చూస్తున్నారు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.